గంటలకు తగ్గింది. ఇప్పుడు ఏ ఊర్లో పోయినా చెప్తారు రైతులకు ఎన్ని గంటల కరెంట్ వస్తుందంటే సాయంత్రం 4-4:30కు పోతుంది, పొద్దుగాల 4-4:30కు వస్తుంది. 12 గంటలకు వచ్చింది. ఉచిత కరెంట్ ఉత్త కరెంటు చేసినావు నువ్వు. ఇవాళ ఆనాడు ఉత్త కరెంటు చేసింది కాంగ్రెసే, ఇవాళ ఉచిత కరెంటు కోతలు పెట్టింది రేవంత్ రెడ్డి కాంగ్రెసే. 24 గంటల కరెంట్ ఇచ్చి నా మోటార్లు కాలకుండా కరెంట్ ఇచ్చింది కేసీఆర్. కానీ ఇలా ఆయన మాట్లాడుతుండు మేమే కరెంట్ ఇచ్చినామట. నవ్వుతారు. నీ మాటలు విన్న రైతులు ఏమనుకుంటారు నిన్ను? ఇలా ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడినావు. ఆరోగ్యశ్రీ బకాయిలు ఆగబట్టిందే నువ్వు కదా. మేము 2 లక్షలు ఉన్న ఆరోగ్యశ్రీని 5 లక్షలకు పెంచినాం. ఆసుపత్రులు పెంచినాం, మేము ట్రీట్మెంట్లు పెంచినాం మేము. కానీ ఇవాళ నువ్వు వచ్చినాక వైద్యం అందుతలేరు, పేదలు గోసపడుతున్నారు, ఆసుపత్రులు మేము వైద్యం అందించము, బాయ్కాట్ చేస్తాం ఆరోగ్యశ్రీని అని చెప్పి నీకు నోటీసులు ఇస్తున్నా కూడా నీకు చీమ కుట్టినటువంటి పరిస్థితి లేదు. అయినా ఇలా రుణమాఫీ గురించి మాట్లాడిన రేవంత్ రెడ్డి దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి, అదే వేములవాడ రాజన్న మీద ఒట్టు పెట్టినావు కదా, కాళేశ్వరంలో శివుని మీద ఒట్టు పెట్టి మాట తప్పిన రేవంత్ రెడ్డి ఇంకా సిగ్గు లేకుండా రుణమాఫీ చేసినామని మాట్లాడుతున్నాడు. పోదామా? ఏ ఊరికి పోదాం? కరీంనగర్ జిల్లాలో అదే చొప్పదండిలా గుండి పోదామా? గోపాలరావుపేటకు పోదామా? ఏ ఊరికి పోదామో చెప్పు రేవంత్ రెడ్డి. ఏ ఊర్లోనన్నా ఈరోజు పూర్తిగా రుణమాఫీ అయిందా? నీ కొడంగల్ పోదామా చెప్పు. నిస్సిగ్గుగా రైతు రుణమాఫీ చేసినా అని ఇలా చొప్పదండిలో మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు రుణమాఫీ ఎగ్గొట్టినవు, 2 సార్లు రైతు భరోసా ఎగ్గొట్టినవు, పోయిన యాసంగిలో బోనస్ ఎగ్గొట్టినవు, ఈ యాసంగిలో కూడా ఈ వానకాలంలో కూడా ఇప్పటిదాకా బోనస్ పైసలు ఇంకా వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి ఆయన కుర్చీని కాపాడుకోవడం కోసం బీజేపీతో చీకటి ఒప్పందం పెట్టుకున్నాడు. ఇవాళ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఇవాళ బీజేపీతోని చీకటి ఒప్పందం, బడే బై చోటా బైల బంధం అయిపోయింది. అందుకే రేవంత్ రెడ్డి ఆయన మహబూబ్ నగర్ పార్లమెంటును ఆయన ఎక్కడైతే ఎమ్మెల్యే ఉన్నాడో ముఖ్యమంత్రి గారే ఆ ఎంపీ సీటును ఇవాళ డీకే అరుణ గారిని గెలిపించి అప్పచెప్పిండు. నీ సీట్ ఓడుతుందా? ఎక్కడన్నా ముఖ్యమంత్రి ఎమ్మెల్యేగా ఉన్న ఎంపీ సీట్ ఓడుతుందా? నువ్వే బీజేపీకి బహుమానంగా ఇచ్చినావు. ఎందుకంటే ప్రధానమంత్రి గారు వచ్చి ఆర్ఆర్ ట్యాక్స్ అన్నాడు. ఎక్కడ ప్రధానమంత్రి నా మీద పడతాడో అని మహబూబ్ నగర్ ఎంపీ సీటును బీజేపీకి బహుమానంగా నువ్విచ్చినావు కదా రేవంత్ రెడ్డి. నీ కొడంగల్లోనే మెజార్టీ తగ్గింది కదా. నువ్వు ముఖ్యమంత్రిగా వచ్చిన మెజార్టీ ఎంపీ ఎన్నికల్లో ఎందుకు ఇవ్వలేదు? నువ్వు నీ మెజార్టీ ఎందుకు తగ్గింది? ఇవాళ మేము బీజేపీని కూడా అడగదలుచుకున్నాం. మీరేమో ప్రధానమంత్రి వచ్చి ఆర్ఆర్ ట్యాక్స్ అంటాడు, నిన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు వచ్చి ఆర్ఆర్ ట్యాక్స్ అంటాడు. అనుడేగానే ఏమైనా శేషుడు ఉందా లేదా? స్కాముల మీద స్కాములు, మొత్తం స్కాములు బీఆర్ఎస్ పార్టీ బయట పెడుతుంటే ఎందుకు ఇవాళ కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదు? పొద్దుందాకా తిట్టుకుంటున్నారు, పొద్దుకి అలాయి బలాయి చేసుకుంటున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి మరియు బీజేపీ మధ్య చీకటి ఒప్పందం రాష్ట్ర ప్రజలకు అర్థం కాలేదా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి మీద ఈడీ రైడ్ అవుతుంది, ఇవాళ వరకు ఏడాదైనా బయటకు రాదు. ఎందుకు గాయబైపోయింది ఒకటేసారి? ఈడీ రైడ్లో ఏం దొరికినాయో ఈడీ ఇంతవరకు కేసు ఎందుకు నమోదు చేయదు? విషయాలు ఎందుకు బయట పెట్టదు? ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇంటి మీద ఐటీ రైడ్ అవుతుంది, ఏం విషయాలు బయటకు రావు, అంతా గప్చుప్. ఆర్ఆర్ ట్యాక్స్ సెంటర్ ఏమి బయటకు రాదు. ఇవన్నీ కాంగ్రెస్ మరియు బీజేపీల మధ్య చీకటి ఒప్పందాలు బయట పెడతా ఉన్నారు. చాలా స్పష్టంగా ఇలా ప్రజలకు అర్థమైంది. అదానికి రెడ్ కార్పెట్ వేసింది ఎవరు? కేసీఆర్ గారున్న 9.5 ఏళ్లలో అదాని వచ్చిండు, అడుగు పెట్టిండా? అదాని ఎవరో ఈ దేశ ప్రజలకు, ఈ రాష్ట్ర ప్రజలకు తెలియదా? ఇవాళ కూడా అదాని పంపుడ్ ఇరిగేషన్ ప్రాజెక్టులకి ప్రపోజల్స్ ఇస్తే అవి ఇరిగేషన్ మరియు విద్యుత్ శాఖలో ఇప్పుడు యాక్టివ్ కన్సిడరేషన్లో ఉన్నాయి. అదానికి రెడ్ కార్పెట్ వేసింది నువ్వు. బీజేపీతో ఇలా నువ్వు కదా అంటగాగుతున్నది. నువ్వే చెప్పినావు కదా మేము కేంద్రంతో మంచుకుంటామన్నావు కదా. అని ఇప్పుడు ఆయన రాహుల్ గాంధీని తిడుతుండా, బీఆర్ఎస్ని తిడుతుండా కూడా నాకు అర్థం కాదు. ఎందుకంటే 8